అండ్ 18 సంవత్సరాలు మొదలుకొని 30 సంవత్సరాల లోపల ఉన్న మగపిల్లలు యవనస్తుల కోసం బైబిల్ సెమినార్ ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా బైబిల్ సెమినార్ జరగబోతుంది. అది మన దయాక్షేత్రం ప్రార్థన మందిరంలో బైబిల్ సెమినార్, బైబిల్ కాలేజ్ జరుగుతుంది. అప్లికేషన్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎవరైనా తీసుకోకపోతే అప్లికేషన్స్ తీసుకొని స్థానిక హోసన్న ప్రార్థన మందిరం దైవ సేవకుల్ని సంప్రదించి వారి దగ్గర అప్లికేషన్స్ మీకు అందుబాటులో ఉంటుంది. గవర్నమెంట్లో కూడా మీకు అప్లికేషన్స్ ఉంటాయి. తీసుకొని దైవ సేవకుల అనుమతి తీసుకొని బైబిల్ సెమినార్ రావాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఆగస్ట్ 3వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు చెప్పాలి? ఆగస్ట్ 3వ తారీఖు ప్రారంభించబడి సెప్టెంబర్ 12వ తారీఖు వరకు జరుగుతుంది బైబిల్ సెమినార్. 40 రోజుల బైబిల్ సెమినార్. ఎన్ని రోజులండి? 40 రోజులు జరుగుతుంది. యవనస్తులు ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా తప్పనిసరి పాలు పంపులు పొందండి. కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. పనివాళ్ళ కోసం వేడుకొండని సాక్షాత్తు ప్రభువే చెప్పారు. కనుక సేవ చాలా విస్తరించబడుతున్నాయి. సంఘాలు విస్తరించబడుతున్నాయి. హోసన్న ప్రార్థన మందిరాలు విస్తరించబడుతున్నాయి. కానీ సేవకులు చాలా కొదవగా ఉన్నారు. చాలా కొరతలు ఉన్నాయి. సేవకుల కోసం మీరు ప్రార్థన చేయండి. దైవాసక్తి కలిగి సత్యాసక్తి కలిగి నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని, ఇక జీవించే జీవితం నా కొరకు కాదు, నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కోసమే నేను జీవిస్తాను అనే సంకల్పం కలిగిన సేవకుల్ని దేవుడు మనకి ఇవ్వాలి. ఆమె మందిరాల్లో సేవ కోసం పిల్లలు పెంచబడాలి. ఆమె చెప్పడం గట్టిగా. అమ్మా, తల్లుల పాత్ర చాలా ఉంటుంది. పిల్లల్ని ఒక 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరిని దేవునికి ఇవ్వండి. 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరిని దేవునికి ఇవ్వండి. ప్రైజ్ అలాడ్. కాబట్టి చిన్నప్పటి నుండి పిల్లల్ని దేవుని సేవ కోసం ప్రోత్సహించండి, పెంచండి. ఆ ఫీడింగ్ ఇవ్వాలి, ఆ ప్రార్థన నేర్పాలి. ఏదో ఒక 1 నెల రోజులు నేర్చుకునేవి కాదు. చిన్నప్పటి నుండి ఆనాడు హన్న ఏ విధంగా తన బిడ్డను సేవకు ప్రోత్సహిస్తూ వచ్చిందో అలా తల్లులు ఇంట్లో తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, బిడ్డలకు అలాంటి ఒక నేర్పు, అలాంటి ఒక పోషణ బిడ్డలకు అందించాలి. వాళ్ళు ఒక 18 years 19 years వచ్చిన తర్వాత వారు ప్రభు పిలుపుని అందుకుని దేవుని సేవ చేయాలి. ప్రతి ఇంట్లో ఒక సేవకుడు ఉండాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి చెప్పండి మనకు హోసన్న మినిస్ట్రీస్లో. లైవ్లో చూసేవాళ్ళు కూడా మీరు గమనించండి, సంఘాల్లో కూడా మీరు గమనించాలి. ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి హోసన్న మినిస్ట్రీస్కి. ఒక ఇంటిలో నుండి ఒక సేవకుడు వస్తే లక్షల మంది సేవకులు దేవుని సేవలో ఉంటారు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందండి? ఆమేన్. సో కాబట్టి అలా ప్రార్థన చేసుకోండి. సరే, ఇప్పటివరకు అలా ప్రిపేర్ అవ్వకపోతే ఇక మీదైనా బిడ్డల్ని దేవుని పని చేయడానికి కోసం మనం ప్రోత్సహించాలి. ఇంతకన్నా గొప్ప ఫ్యూచర్ ఏముంటుంది చెప్పండి? ఆమేన్. నేనెంత, నా బతికెంత అండి. నేను ఈరోజు నిలబడి వాక్యం చెప్తుంటే ఇన్ని వేల మంది వింటున్నారు. ఇంతకన్నా గొప్ప అనుభవం ఇంకేదైనా ఉందో చెప్పండి? సో కాబట్టి సేవ కన్నా అంతకు మించిన గొప్ప ఉద్యోగం ఇంకొకటి లేదు నాకు తెలిసినంతవరకు. శ్రేష్టమైనది, కానీ సరిగ్గా చేయాలి సేవ. ఆమె. కాబట్టి సత్యాసక్తి కలిగిన వాళ్ళని, దైవాసక్తి కలిగిన పిల్లల్ని ప్రోత్సహించి